హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి సింపుల్గా టేస్టీ అండ్ యమ్మీగా సేమియా పాయసం ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదం, కిస్మిస్ అయితే తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేయచ్చు. నెక్స్ట్ అదే బాండీలో 2 to 3 కప్స్ ఆఫ్ సేమియాని యాడ్ చేయాలి. ఇక్కడ నేను సేమియాని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ సేమియా మెజర్మెంట్ వచ్చేసి మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. ఇక్కడ నేను 2 to 3 కప్స్ అయితే తీసుకున్నాను. చూడండి, సేమియాని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లో వాటర్ అబ్జర్వ్ అయ్యేలాగా సేమియాని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక షుగర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను క్వాంటిటీకి సరిపడా షుగర్ని తీసుకున్నాను. షుగర్ని యాడ్ చేశాక ఒకసారి హై ఫ్లేమ్లో ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక నెక్స్ట్ మిల్క్ని యాడ్ చేయాలి. మిల్క్ మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే సేమియాకి క్వాంటిటీకి సరిపడా మిల్క్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేయాలి. అంతే, ఒక 2 minutes బాయిల్ చేస్తే మన ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.